Hi guys, I am Rohit from Hyderabad from Mechanical Department. I am Aditya. I am from the Civil Department. I am Tejas from Hyderabad from Metallurgical Department. This is Ramakrishna from Metallurgy Department from Hyderabad. This is Pranay from Electrical Department and I am from Vizag. Myself, Yuvraj, I am from Mechanical Department from Visakhapatnam. This is Rahul, I am from Aerospace Department and I am from Hyderabad. This is Kushal and I am from Hyderabad from Metallurgical Department. This is Bhadra from Khammam Mechanical Department. ఐటీ బాంబే అనేది నాది డ్రీమ్ కాలేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఐటీస్ కన్నా కంపేర్ చేస్తే ఐటీ బాంబే బెస్ట్ చెప్పాలంటే దేంట్లోనైనా, ఐ మీన్ ప్లేస్మెంట్స్లో అయినా ఏదైనా. నాకు వచ్చిన డిపార్ట్మెంట్ మెకానికల్. వేరే ఐటీస్లో సిఎస్సి వస్తుంది కానీ టాప్ 10లో లేవు. బట్ బెస్ట్ ఏంటంటే నాకు వచ్చింది మెకానికల్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఐటీ బాంబే. సో నేను ప్రిఫర్ చేసింది అయితే ఐఐటి బాంబే అనేది నాకు కూడా గోల్ అనేది. సో నాకు వచ్చింది అయితే మేజర్గా సిఎస్ఏ అట్లాంటివి ఏమి వస్తలేవు. సో ఐఐటి బాంబేలో మెటలర్జికల్ డిపార్ట్మెంట్ అనేది గుడ్ డిపార్ట్మెంట్ అని నాకు తెలుసు. సో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అన్నీ చూసి బట్టే నేను అన్ని గుడ్ ఫెసిలిటీస్, గుడ్ ప్లేస్మెంట్స్ బట్టే నేను ప్రిఫర్ చేశాను. సో హలో ఐఐటి బాంబే. నేను ఐఐటి బాంబే ఎందుకు చూస్ చేస్తున్నానంటే మిగతా ఐఐటీల కన్నా ఇది కొంచెం బెటర్ అండ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్మెంట్స్ అన్నింటిలో బాగుంటుంది కాబట్టి ఐఐటి బాంబే చూస్ చేసుకున్నాను. ఎనీవేస్ ఇది అందరికీ డ్రీమ్ కాలేజే అండ్ నా డ్రీమ్ కమ్ ట్రూ అయింది. యాజ్ పర్ మై ర్యాంకింగ్ నేను చెక్ చేసుకున్న ఐఐటీస్లో ఇదే టాప్ ఐఐటి అండ్ నాకు నచ్చిన బ్రాంచ్లో తీసుకున్నది ఈ ఐఐటి బాంబే. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, ఇంకా హాస్టల్స్ అన్నీ బాగున్నాయి. నేను ఐఐటి బాంబే ఎందుకు చూస్ చేసుకున్నానంటే మా కాలేజ్లో ఉన్నప్పుడు ఐఐటి బాంబే వెళ్ళడం అందరికీ డ్రీమ్ ఉండే. అయితే నేను కూడా వెళ్ళి చూపించాలని అనుకున్నా. అండ్ అట్లనే అందరు చెప్పినట్టు ప్లేస్మెంట్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ అందరికి ఉంటాయి. కానీ ఇక్కడ ఈవెంట్స్ కానీ అమ్మాయిలు కానీ అందరూ బాగుంటారు. అంత అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. ఓకే, దట్స్ ఆల్. ఏం చెప్పాలరా? ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. నేను బాంబే ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇట్స్ డ్రీమ్ కాలేజ్ అందరూ అనుకున్నారు. ఫస్ట్ నుంచి అనుకున్నా వెళ్తే బాంబేకి వెళ్ళాలి, ఇంకా వేరేది వద్దు. అండ్ ఇక్కడ ఉండే ఈవెంట్స్ మెయిన్లీ మూడింటికో ఏషియాస్ బిగ్గెస్ట్ అండ్ అట్లా ఇంకా ఇక్కడ ఉండే కల్చర్ అన్నీ బాగుంటాయి. సో ఐఐటి బాంబే. అయ్యా ఏం చేస్తున్నా? ఏం మాట్లాడరా నువ్వు ముందు? అరే నువ్వు మాట్లాడు. The only reason why I should select IIT Bombay is the infrastructure and the accommodation which are here are best, and I think facilities are good. Girls, that's an of course third reason. Thank you. The reason I chose civil is like I have interest in earthquake research and civil is a very good place to do that. Plus it's obviously IIT Bombay is the best. So and Mood Indigo, to be honest. So this is the reason I chose IIT Bombay over other IITs. బేసిక్గా మా ప్రిన్సిపల్ ఎప్పుడు అనేవాడు, మీరు ఐఐటీలోకి సెలెక్ట్ అయితే మాత్రం మీ లైఫ్ సెట్ అయిపోద్ది, మీరేం చేయాల్సిన లేదు. 4 yearsలో మీ వర్క్ చేయదు, మీ చేతిలో జాబ్ ఉంటుంది, అది ఉంటుందని. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే అలా ఏం లేదు. ఫ్రెషర్స్ మూడింటికి అవి ఏం లేవు. ఇక్కడికి వచ్చే కన్ఫర్మ్ చదవాల్సిందే. ఎంజాయ్మెంట్ అంటారా, ఇంక స్టార్ట్ కూడా అవ్వలే మాకు. చూడాలి స్టార్ట్ అవుతుంది లేదో. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఐటీ బాంబే వస్తానని. బట్ మా ప్రిన్సిపల్ ఎప్పుడు అనేవాడు, నువ్వు ఐటీ బాంబేకి వెళ్ళే ఓడి కాదురా, నీకు ఐటీ బాంబే రాదని. బట్ నేను ప్రూఫ్ 2-3 months నన్ను సస్పెండ్ చేశాడు, కానీ నేను కంబ్యాక్ ఇచ్చి ఐటీ బాంబేకి వచ్చా. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఓకే, ఎక్స్పెక్టేషన్ కన్నా రియాలిటీ బాగుంది. ఇక్కడ ఫీల్ అవుతున్నా ఐటీ బాంబే ఈజ్ మై డ్రీమ్. అదే నా బెస్ట్ ఫీలింగ్. సో ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి అందరూ అనుకుంటూ ఉంటాం, ఏదో కోర్స్ చేసి అచీవ్మెంట్ అని ఐఐటి అని అట్లానే ఏదో అనుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకున్న ముందు అక్కడ ఏమనుకుంటాం కానీ ఇక్కడ రియాలిటీ అయితే చాలా బాగుంటుంది. యాజ్ ఎ ఫ్రెషర్గా నేను చెప్తున్నాను ఏంటంటే అంత ర్యాగింగ్ ఏముండదు, జస్ట్ ఫెసిలిటీస్ ఆర్ సూపర్ అండ్ ఫ్యాకల్టీ వైజ్ కూడా సూపర్ బాగుంది. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు లైక్ ఇదో డ్రీమ్ అన్నమాట. సో అనుకునేవాడిని ఎప్పుడు వెళ్ళాలని. సో అప్పుడు అనుకున్నప్పుడు ఏదో అనుకున్నా. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత లైక్ అకాడమిక్స్ పరంగా లైక్ ల్యాబ్స్, అదర్ ఫెసిలిటీస్, టెక్ ఫెస్ట్ అని డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఏ స్టూడెంట్ తన పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలో అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. సో ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ టు డెవలప్ దేర్
పర్సనాలిటీ. నా పరంగా అయితే ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ రెండు సమానమే. నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాయి రియల్. ఇంకా చెప్పాలంటే మోస్ట్ లైక్లీ ర్యాగింగ్ ఉంటుంది అన్నారు. ప్రస్తుతం వరకు అయితే జీరో ర్యాగింగ్ అంటే మా సీనియర్స్ కూడా ఇక్కడ ఐఐటి బాంబేలో చదివే వాళ్ళు చాలామంది చెప్పారు ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రీగా తిరగవచ్చు కానీ ఇప్పటికీ నాకు ఒక అమ్మాయి కూడా తగలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? అదే అనుకున్నా. నా పరంగా అయితే ఐఐటి బాంబే గురించి నా ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ ఎట్లుంటాయంటే, మనం అనుకుంటాం బీటెక్ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ చదువుకోవచ్చు, అయిపోతాయి అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ఉండే కాంపిటీషన్కి మన చదువుకి సరిపోదు. చూస్తున్నట్టయితే ఈ కాలేజ్కి రాకముందు ఏమనుకున్నాం అంటే బీటెక్ అంటే చిల్లు ఉంటుంది, మొత్తం ఎంజాయ్ చేయాలి, అమ్మాయిలు లైఫ్ బబ్బులు అన్నీ అనుకున్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. మేము వచ్చి 3 weeks అవుతుంది. అనుకుంటాం అన్నీ చిల్లు ఎంజాయ్ చేయాలి కానీ స్టడీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అడ్డం వస్తాయి అంటే ఇవన్నీ ఆడుతూ పాడుతూ చదువుకోవాలంటే కొంచెం కష్టమే ఉంటుంది. సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. క్యాంపస్కి వచ్చి లైక్ అకాడమిక్స్ ఉంటుంది ఫర్ అ వైల్, దెన్ ప్లే, జస్ట్ ఆడేసి టైం పాస్ చేసేది వచ్చేయడమే. కానీ ఇట్స్ వే ఓవర్ మై ఎక్స్పెక్టేషన్స్. లైక్ ఛాయోస్కి వెళ్ళి అక్కడ జామ్ చేస్తుండే, మళ్ళీ అక్కడ నుంచి ఫుట్బాల్ ఆడడానికి వచ్చేస్తుండే మిడిల్లో, క్లాస్ మిడిల్లో వదిలేసి బయటకు వెళ్ళి కొంచెం తిరిగేసి మళ్ళీ క్లాస్కి రావడం. లైక్ కొంచెం ఫ్రీ ఉండే ఇక్కడ రిలేటివ్ టు అదర్. ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ ఫ్రీ, ఐ ఫెల్ట్ హ్యాపీ, ఇట్స్ ఆసమ్ అంతే. నా రూమ్మేట్ ఇషాన్, అతను చాలా మంచివాడు. ఫ్రమ్ ముంబై నుంచి అతను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతను నాకు గుడ్ ప్రిఫరెన్స్ యాజ్ ఏ రూమ్మేట్. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ రాదు, అతను హిందీ కాబట్టి నేను హిందీ నేర్చుకోవచ్చు తనతో పాటు. సో ఏదైనా నేను క్లాస్కి వెళ్ళకపోతే తను నాకు ఏదైనా చెప్తాడు, ఏదైనా ఉంటే ఏదైనా. నా రూమ్మేట్ పేరు నీట్ పాల్టిల్. ఆయన అంటే ముంబై నుంచి వచ్చినాడు. సో వాడు మంచిగా అంటే చిల్లుగా ఉంటాడు అందరితోని. సో వాడి క్యారెక్టర్ బాగుంటుంది. జస్ట్ వాడు ఎట్లా అంటాడంటే జస్ట్ చదువుతూ ఆడుతూ అన్నిట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ వాడు నాకు పర్ఫెక్ట్ అయింది ఎందుకనంటే వాడు మంచిగా హిందీ మాట్లాడతాడు. అండ్ నేను కూడా నాకు అంత హిందీ తెలియకపోయినా వాడితో కొంచెం కన్వర్జేషన్ మాట్లాడుకొని అయినా హిందీ పర్ఫెక్ట్ అయ్యి. అండ్ హీఈస్ మై సేమ్ డిపార్ట్మెంట్ లైక్ మెటలర్జికల్. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాడిని అడగచ్చు, ఏమైనా ఉన్నా మాట్లాడుకోవచ్చు. ఐ డిడెంట్ గెట్ ఎనీ రూమ్మేట్ టిల్ నౌ. అయినా కూడా నా ఎక్స్పీరియన్స్ పక్కన వాళ్ళని చూసిందంటే యాజ్ ఏ రూమ్మేట్గా మనం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో లైక్ మనకు తెలియనివి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అడగవచ్చు. లైక్ చాలా స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తను కూడా ఏది వేరే గేమ్స్ లాంటివి లైక్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మనకు కూడా అనిపిస్తుంది మనం ఏంది ఇలా ఉన్నాం, సో మనం కూడా డెవలప్ చేసుకోవాలి, మనం కూడా వాళ్ళతో పాటు ఉండాలి, అలా డెవలప్ చేసుకోవాలని అనిపిస్తుంది రూమ్మేట్ ఉండే. నా రూమ్మేట్ మంచోడు అండ్ హీఈస్ ఫ్రమ్ సేమ్ డిపార్ట్మెంట్. నాకు స్టడీస్లో కానీ ఈ ఓరియంటేషన్ వీటిలో అన్నిట్లో హెల్ప్ చేస్తుంటాడు. సబ్జెక్ట్స్ డౌట్స్ ఉన్నా లేకపోతే బయటకి ఎప్పుడైనా వెళ్ళినా క్లాసెస్ ఎప్పుడు ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అండ్ హిందీలో మాట్లాడడం వల్ల కాన్వర్జేషన్ స్కిల్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ఆ విధంగా నాకు వాడు హెల్ప్ చేస్తాడు. అండ్ రూమ్మేట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. బేసికల్గా నాకైతే హిందీ రాదు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ రోజు అయితే చాలా డిఫికల్ట్గా ఉండేది. ప్రతి ఒక్కడు కూడా హిందీ ఇంగ్లీష్లోనే మాట్లాడేవారు. ఆ తర్వాత నా రూమ్మేట్ అనేవాడికి ఇక్కడ హోమ్ స్టేట్ నుంచే వాడు హిందీ ఇంగ్లీష్ కొద్దిగా అంటే హెల్ప్ చేసేవాడు ఇలా మాట్లాడమని. ఇంకా చాలా యూజువల్లీ యూస్ టు ప్లే బాస్కెట్బాల్ వెరీ వెల్ అండ్ దట్స్ ఇట్. నా రూమ్మేట్ బెంగళూరు నుంచి. సో హీఈస్ ద బెస్ట్ వన్ ఫర్ మీ బికాజ్ మా ఇద్దరికి చాలా అండర్స్టాండింగ్ వచ్చింది. ఏ విషయంలో అయినా సరే మేము ఇద్దరం కొంచెం అంటే స్టడీస్ కానీ ఒకవేళ నాకు క్లాస్కి వెళ్ళబోద్ది కాకపోతే అతనికి ఫోన్ ఇచ్చి మేనేజ్ చేయమంటే అటెండెన్స్ కానీ ఒకవేళ మూవీ చూడాలన్నా కానీ ఇద్దరం కలిసి చూస్తాం, మూవీ చూస్తాం అలా అంతే. నా రూమ్మేట్ ఇక్కడ జస్ట్ ముంబై నుంచే. వాడంటే ఎట్లా ఉంటాడంటే జస్ట్ హిందీ వాళ్ళకే ఉంటాడు కానీ తెలుగు వాళ్ళతో అందరూ కలిసి ఉంటాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. వాడితో నేను ఎట్లా వాడితో ఉన్న ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాడు. క్లాస్ అయిపోగానే ఏదైనా డౌట్స్ ఉంటే నేను వాడిని అడగడం, వాడు నన్ను అడగడం, లేక అమ్మాయిలు ఎవరైనా తగిలితే అమ్మాయి పేరు ఏందని వాడు నన్ను అడగడం, వాడిని నేను అడగడం.
నేను వాడితో ఉండే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళతో ఉంటే హిందీ అమ్మాయిలు పరిచయం అవుతారు. నా రూమ్మేట్ ఏమైనా బెనిఫిట్స్ అంటే సేమ్ గ్రూప్ వస్తుంది అనుకున్నా కానీ వాడు వేరే గ్రూప్ వాడు మంచిగా డిస్కస్ చేసుకోవచ్చు అనుకున్నా కానీ వేరే గ్రూప్ అమ్మాయిని చూడొచ్చు. కానీ వాడు వేరే గ్రూప్ వాడు. సో వాడితో నేను ఎక్కువ ఉన్నాను, వీళ్ళతోనే ఎక్కువ ఉంటా. సో అంతే. నా రూమ్మేట్ అంటే మంచోడు, లైక్ నాకు మార్నింగ్ లేపుతాడు, క్లాసెస్ ఉంటే చెప్తాడు రేపు ఈ క్లాస్ ఉందిరా నీకు ఇది అది అని. కానీ ఇన్నోసెంట్గా కనిపిస్తాడు, చాలా చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తాడు. కానీ లైక్ ఏక్ నంబర్ కా కమీనా ఐ బీయింగ్ ఆనెస్ట్ విత్ యూ. అంటే మంచోడు, చాలా మంచోడు, హెల్ప్ చేస్తాడు, కావాల్సి హెల్ప్ అడుగుతాడు, నేను హెల్ప్ చేస్తాను. నేను కూడా మంచోడునే, అలా ఏం లేదు. కానీ లైక్ మీకు అర్థం కాదు ఆడు, లైక్ యూ డోంట్ నో ఆడి బిహేవియర్ న్యాచురల్గా ఎట్లా ఉంటుందో. న్యాచురల్గా నా ముందు లైక్ స్టార్టింగ్ ఫస్ట్ డే రాగానే ఏదో ఇన్నోసెంట్గా ఏం మాట్లాడకుండా అట్లా సైలెంట్గా ఉన్నాడు. కానీ ఇలా సెకండ్ థర్డ్ డేలో హిట్ అయింది, మేము మాట్లాడుతుంటే అప్పుడు నాకు అర్థమైంది ఇది ఎట్లా అంటాడు ఇడు. చేంజెస్ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ముఖ్యం. ఫుడ్ ఏంటంటే నార్త్ ఫుడ్ ఎక్కువ పెడుతున్నారు, వీక్లో వన్స్ పెడుతున్నారు సౌత్ ఫుడ్. కాబట్టి నాకు ఇష్టమైనది ఏంటంటే బిర్యానీ, నాన్ వెజ్. సో నాన్ వెజ్ వీక్లో ఒక 2-3 టైమ్స్ పెడితే బెస్ట్ అనిపిస్తుంది. సో సౌత్ మెనూ కూడా పెట్టాలని, అదొక చేంజ్ ఉంటే బాగుంటుంది. అంటే హ్యాస్ H1 అనే హాస్టల్లో అని అంటాం ఇక్కడ. సో రూమ్స్ అనేది అయితే వేరే H16 ఇట్లాంటితో కంపేర్ చేస్తే కొంచెం ఓకే అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. 2 బెడ్స్ ఉండి 2 రూమ్మేట్స్ ఉండి. సో కొంచెం నాకు చేంజ్ ఏం కావాలంటే కొంచెం ఏదైనా ఇంకొంచెం పెద్ద రూమ్లో ఉన్న కొంచెం H16 అట్లా ఉంటే బాగుంటుందని. చేంజెస్ అంటే హాస్టల్ రూమ్స్ అన్నీ పర్వాలేదు, మెస్ ఫుడ్ కొంచెం భరించలేకపోతున్నా. నేను హైదరాబాద్ నుంచి, అక్కడ ఫుడ్ ఇక్కడ ఫుడ్కి పొత్తి లేదు, అసలు తినలేకపోతున్నా. బిగ్ చేంజ్ దట్ ఐ వాంట్. అండ్ స్విమ్మింగ్ పూల్ ఇంకా జిమ్ ఉంటుంది కదా, అది ఐడి కార్డ్ ఉండక్కర్లేదు దానికి, అది మాకు అలౌ చేయాలి. మేము హాస్టల్ స్టూడెంట్స్ నాకు తెలుసు, ఇంకా అలౌ చేయట్లేదు. ఇంటర్ ఐడి టీమ్స్లో ఫ్రెషర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఆడిస్తే బాగుంటుందని నా ఎక్స్పీరియన్స్. ఇక్కడ మూవీ థియేటర్ ఉంటే బాగుంటుంది, ఆ మూవీ థియేటర్లో తెలుగు మూవీస్ ఆడాలి. ఇక్కడ జెండర్ రేషియో ఈక్వల్గా ఉండాలి. కొంచెం అబ్బాయిలు ఎక్కువైపోయారు, అమ్మాయిలు తక్కువైపోయారు. కొంచెం అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా ఉంటే మాకు ఛాన్స్ దొరుకుతుంది. ఇక్కడ ఫుడ్ బాగుంది కానీ అంత సప్పగా ఉంటుంది. కొంచెం మన సౌత్కి తగ్గట్టు మంచిగా చేస్తే బాగుంటుంది. మళ్ళీ అకాడమిక్స్ కూడా కొంచెం స్ట్రెస్ఫుల్ ఉంది. ఫస్ట్ ఏంటంటే చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఐటి బాంబే డ్రీమ్ కాలేజ్ కాబట్టి ఏంటంటే ఓరియంటేషన్ డే రోజు రెయిన్ పడ్డది. ఏంటంటే మేము పేరెంట్స్తో పాటు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. కొన్ని ఇన్నర్ స్పోర్ట్స్ జస్ట్ అవే చూసినాం. సమీర్ ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే ఐఐటి బాంబేలో సమీర్ హిల్స్, అక్కడ వెళ్దాం అనుకున్నాం. బట్ రెయిన్ సీజన్ కాబట్టి వెళ్ళలే. ఇలా ఎంటర్ అయ్యాను, బిల్డింగ్స్ కనిపించాయి, నేను కొంచెం హ్యాపీ అయిపోయినాను. కొంచెం ముందుకు వెళ్తే అడవి స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఓకే సరే క్యాంపస్లో మోస్ట్లీ అడవే ఉంటుందేమో, మిడిల్ ఇటు బిల్డింగ్స్ ఉంటాయని అలా తిరిగితే లైక్ కొంచెం తిరిగిన ఆ రోజు ఎంటర్ అవ్వగానే ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వే 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 బెటర్ దెన్ ఐ వాట్ ఎక్స్పెక్టెడ్. లైక్ చాలా బాగుండే. నేను మద్రాస్ కూడా వెళ్ళినా ఒకసారి, ఐఐటి మద్రాస్కి, అట్లానే అనిపించింది నాకు ఫీల్ అయితే. కానీ ఇది కొంచెం బెటర్ అంటా నేను. సో నాకు ఇంప్రెషన్ ఏంటంటే ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసరికి నాకు సో ఎక్సైటెడ్ అనిపించింది. స్టార్టింగ్ బోర్డ్ అందరు ఫొటోస్ దిగుతారు కదా ఇట్లా ఐఐటి బాంబే అని. సో నేను కూడా వచ్చాడే అక్కడ ఫోటో దిగి లోపలికి వచ్చాను. సో సమ్వాట్ రెయినీ అండ్ పేరెంట్స్ కొంచెం కష్టమైంది ఆ రోజు. బట్ ఓరియంటేషన్ పరంగా వాళ్ళు చెప్పిన పరంగా అన్ని ఫెసిలిటీస్ అన్నీ సూపర్. అండ్ ఇంకేంటంటే వాళ్ళు క్లాసెస్ వైజ్ కూడా అంటే బెంచెస్ అవంతా కంపేర్ చేస్తే కూడా అన్నీ ఒక సినిమా లాగా బాగుంటాయి అదంతా. సో గుడ్ ఫస్ట్ డే అని. నేను ఎంటర్ అయినప్పుడు అయితే చాలా అసలు గూస్ బంప్స్ అసలు. సో ఎప్పుడు వాల్పేపర్ పెట్టుకొని చూసేవాడిని. సో ఎంటర్ అవ్వగానే రియల్ ఫీల్ అనిపించింది. తర్వాత లోపలికి వచ్చేసరికి ఎలా ఉందో లైక్ క్యాంపస్ టూర్ ఎలా చూసానో సేమ్ అలాగే ఉంది. క్లాస్ రూమ్స్ కానీ మిగతా లైక్ ల్యాబ్స్ కానీ. సో ఇట్స్ బెస్ట్ ఫీలింగ్ ఫర్ మీ. క్యాంపస్లో ఎంటర్ అవ్వగానే ఇట్స్ స్ట్రేంజ్ ఫీలింగ్ అనమాట.
చాలా చాలా బాగుంటుంది క్యాంపస్, ఆ గ్రీనరీ, ఆ బిల్డింగ్స్ అంతా సేమ్ ఎగ్జాక్ట్ నాకైతే తిరుపతిలో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఏంటి బాబు అన్న ఇంకోసారి తిరుపతిలో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. నేను క్యాంపస్కి ఎంట్రీ కాగానే మొత్తం వర్షం పడ్డది. ఇంకా లోపల రాగానే అంటే ఐ మిస్డ్ ద వే టు మై హాస్టల్. ఐ వెంట్ టు గో ఆన్ స్ట్రైట్లీ అండ్ ఆఫ్టర్ దట్ ఈవెన్ సమ్టైమ్స్ ఐ థాట్ దట్ ఇట్ వాజ్ ఎ డ్రీమ్, బట్ ద డ్రీమ్ కమ్స్ ట్రూ. ఐఐటి బాంబేకి వచ్చే రోజు నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను వచ్చేసరికల్లా నైట్ 2-3 అయింది. నాకేం కనబడలేదు అనుకోండి. కాకపోతే స్టార్టింగ్ నేను ఎంట్రీ అయ్యేటప్పుడు క్యాబ్లో ఆ ఎంట్రీ వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే అది చూసి హ్యాపీ ఫీలింగ్, అది బెస్ట్ ఫీలింగ్ ఎవర్. ఫస్ట్ రాగానే ఆ మెయిన్ గేట్ చూసాక సీరియస్లీ ఐ గాట్ గూస్ బంప్స్. అండ్ తర్వాత ఎంటర్ అవుతుంటే ఏదో పెద్ద రాజకోట వెళ్తున్నట్టు ఆ చెట్లు కానీ చాలా బాగా అనిపించింది. అండ్ రెయిన్ పడుతుంది. సీరియస్లీ నాకు రెయిన్స్ అంటే చాలా ఇష్టం. సో ఆ రోజు వచ్చినప్పుడే రెయిన్ స్టార్ట్ అయింది. సో నాకు చాలా బాగా అనిపించింది.